ఇవాళ కరెక్ట్గా మనం అనుకున్నాం కదా, రెండేళ్ళు అయింది కదా, 4వ తారీఖు. ఇవాళ పొద్దునేమన్నా మీరు మేనిఫెస్టో తగలబెట్టారా? వెన్నుపోటు దినోత్సవం చేశారు కదా. ఏమని చేశారు? హామీలు ఇచ్చి 2 ఏళ్ళు అయింది, నెరవేర్చకుండా. నాడు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచావు, ఇవాళ ఓటర్లందరికీ వెన్నుపోటు పొడిచామని చెప్పి చేశాం కదా. మనమే అనుకుంటున్నాం ఓటర్లకి వెన్నుపోటు పొడిచాడు, ఓటర్లకి అందరికి రామారావు కాదు, ఇవాళ ఓటేసిన పితోడికి వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు మనం అనుకుంటున్నాం. ఇవాళ క్యాబినెట్ జరిగింది, క్యాబినెట్లోంచి సగంలోంచి గబాల పవన్ కళ్యాణ్ గారు చేయబట్టుకుని వెళ్ళిపోతున్నాను, ఖాళీకి వెళ్ళిపోయాడని చెప్పి ఆంధ్రజ్యోతి టీవీ ఆయిల్ వేశారు. వెన్నులో ఆయన నొప్పి వచ్చేసిందంటే వెళ్ళిపోతానంటే చంద్రబాబు నాయుడు ఓటర్లతో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా పొడి చేశాడు వెన్నులో అని చెప్పాను, వెన్నుపోటు పొడి చేశాడు కదా. అంటే ఓటర్ని వదలలేదు, పవన్ కళ్యాణ్ వదలకుండా కథ అలవాటు ప్రకారం ఆయన స్పెషలిస్ట్ కదా, పొడుచుకుంటే వెళ్ళిపోతున్నాడు. ఇవాళ టీచర్ ఉద్యోగాలు ఎంత నీచంగా చేశారంటే ఆశ్చర్యపోతారు మీరు. నేను ముందు చెప్తే ఏదో సరదాగా ఇదేదో నానిగాడు అది ఇది అన్నారు, ఇప్పుడు మెల్లగా వాళ్ళే మాట్లాడుతున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు, ఏమని పేరు నాని మాట్లాడుతున్నాడు. బ్రిడ్జ్ అంట, బ్రిడ్జి దేంతో ఆడతారో కూడా తెలియదు, ప్యాకాట్ అంట. ఎవరు చెప్పాడు ప్యాకాట? కేంద్రం నేను పెడతానా ఆటో, దాంట్లో లిస్టులో కేంద్ర ప్రభుత్వం పంపించింది, నేను పెట్టాను, మళ్ళీ జీవో ఇచ్చానని చెప్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాను, బ్రిడ్జ్ అనేది దేంతో ఆడతారు? బ్రిడ్జ్ అనే ఆట దేంతో ఆడతారు? బంతితో ఆడతారా, లేదా గవ్వలతో ఆడతారా, లేదా రింగ్ ఏమైనా ఉంటుందా? దేంతో ఆడతారు? 100కి 100% పేక మొక్కలతోనే ఆడే ఆట బ్రిడ్జ్ ఆట. అది 40వ ఆట కింద కేటగిరీ బిలో, 67 ఆటల్లో 40వ ఆట కింద ఉంది. వాళ్ళ స్పోర్ట్స్ కోటా కింద టీచర్ని ఎలా తీశారు తెలుసా? నిజంగా ఎంత దుర్మార్గం అంటే నీచం అది. సాక్షాత్తు టీచర్గా పనిచేసినటువంటి హోంమంత్రి అంత్రి గారు హోంశాఖ గురించి, ఈ రాష్ట్రంలోని హింస గురించి, హత్యల గురించి, దోపిడీల గురించి, అమానవీయంగా చిన్నపిల్లల్ని మానవాంగ చేసి చంపేవాడి గురించి ఆవిడ మాట్లాడదు. దీని గురించి వచ్చి మాట్లాడుతుంది పానకల్లో పొడకలాగా ఆవిడ వచ్చి. ఏం తెచ్చినా ఆవిడ టీచర్ చేసింది కదా, తప్పు కదా, అలా మాట్లాడచ్చు. ఇవాళ 382 మందిని చెప్తున్నారు, రేపు ఎంక్వైరీ చేస్తే ఏంటంటే తెలుగుతుంది. 382 మందికి టీచర్ ఉద్యోగం, టీచర్ చదువు చదవకుండా. అంటే మనకి ఇక్కడ అంగళూరులో టీటీసీ అని 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ దాకా పాఠాలు చెప్పడానికి ఒక సర్టిఫికెట్ బడి ఉంది అక్కడ, అదొక కాలేజీ. దాంట్లో చదువుకుంటే 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ దాకా పాఠాలు చెప్పచ్చు. బాంధవ్లో బీఈడీ కాలేజ్ ఉంది, పెద్దవాళ్ళ బీఈడీ కాలేజ్, చాలా చోట్ల బీఈడీ కాలేజీలు ఉన్నాయి, గుడివాడలో ఉంది. బీఈడీ చదువుకుంటే 5వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా పాఠాలు చెప్తారు. ఈ కోటాలో తీసినటువంటి టీచర్లు ఎవరెవరో తెలుసా అండి? బీఈడీ లేదు, టీటీసీ లేదు, బీఈడీ లేదు, టీటీసీ లేదు, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇట్లాంటివి చదివారు అంతే. వాళ్ళని తెలుగు టీచర్లు గాను, లెక్కల టీచర్లు గాను, బయాలజీ టీచర్లు గాను, ఇంగ్లీష్ టీచర్లు గాను, సోషల్ టీచర్లు గాను ఈ సబ్జెక్టులు పాఠాలు చెప్పడానికి తీసుకున్నారు ఉద్యోగాల్లోకి. దుర్మార్గం కదా ఇది. డిగ్రీ చదువుకున్నాడు, బేగాన్ చదువుకున్నాడు సైన్స్ పాఠం అని చెప్తాడు. ఏంటి క్వాలిఫికేషన్ అంటే, కొన్నాడు ఏమన్నా ఒలింపిక్స్లోనో, ఏషియన్ గేమ్స్లోనో, లేదా కామన్వెల్త్ గేమ్స్లోనో భారతదేశం తరఫున ఏదో దేశానికి వెళ్ళి గోల్డ్ మెడల్ తెచ్చాడంటే ఏం కాదు. పెడన కాలేజీ, బందర కాలేజీలు, బొట్టిమిల్లి కాలేజీ, గుడివాడ కాలేజీ, ఈ కాలేజీలన్నీ కలిపి ఒక ఆటల పోటీ జరిగితే దాంట్లో పాల్గొన్నాడంట. ఆడికి ఉద్యోగం పాల్గొన్నాడండి. నేను చెప్పేది ప్రతి మాట సత్యం, ఏది అబద్ధం కాదు. ఇంటర్ కాలేజ్ అంటారు, అంటే 10 కాలేజీలు కలిసి ఒక ఆట పోటీ పెట్టుకుంటే దాంట్లో పాల్గొంటే చాలు, పాల్గొని దొంగ సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. ఏది కూడా గెలవకల్లా ఆడకల్లా పాల్గొన్నట్టు సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. అలా పాల్గొన్న సర్టిఫికెట్. లేదా 2 జిల్లాల మధ్య పోటీ జరుగుతుంది, అంతర్జిల్లా పోటీ అంటే దాంట్లో పాల్గొన్నారంటే సర్టిఫికెట్. కొన్ని 10 జిల్లాల ఆటలు జరిగింది, దాంట్లో గోల్డ్ మెడల్ కొట్టాడు, ఫస్ట్ వచ్చాడు, అది లేదు. యూనివర్సిటీలు 4-5 యూనివర్సిటీలు కలిసి
ఆటల పోటీలు పెట్టి దాంట్లో మంచి మెడల్ వచ్చిందంటే అది కాదు. ఎంత కిరాతకం అనేది ఆ బళ్ళు అంటే దాంట్లో ఒక శబ్దం పెడతారంట ఏమని 5 ఏళ్ల లోపు వీడు బీఈడీ పాస్ అయ్యి టీచర్గా రావాలంటే అప్పుడు దాకా పాఠాలు చెప్తాడంట. 5 ఏళ్ల లోపు టీటీసీ అంటే అంగరూరులో ఉన్న దాంట్లో ఎక్కడో ఒకటి చదివి మరి 5 ఏళ్లలో ఉద్యోగం చేస్తే ఎక్కడ చదువుతాడు కరెస్పాండెన్స్ కోర్స్ అంటే కరెస్పాండెన్స్ కోర్సులో బీఈడీ టీటీసీ చదివి ఉంటే సరిపోదు ఉద్యోగం 6 ఏళ్ళు కూడా కొనసాగిస్తాడు. పాస్ అవ్వకపోతే 5 ఏళ్ళ తర్వాత తీసేస్తాడు. మరి 5 ఏళ్ళు పాఠాలు చెప్పించుకున్న పిల్లల పరిస్థితి ఏంటి? అది గతి ఏంటి? ఈ రాష్ట్రం యొక్క అదృష్టం ఏంటంటే పిల్లల అదృష్టం ఎంతో కొంత గుడ్లో మెల్లన్నట్టుగా ఆ ప్యాకాట్ అనేటువంటి ఏది బ్రిడ్జ్ అనేటువంటి ఆట సర్టిఫికేట్ ఎవడో పట్టుకురాలి. ఆ సర్టిఫికేట్ పట్టుకొచ్చి ఉంటే కనుక ఈ జత తప్పది మామూలుగా ఉండేది కదా. ఇంత కిరాతకాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మాట్లాడు. ఇంకేమన్నా అంటే తెలంగాణలో సూపర్ 6 ఇవ్వట్లేదు ప్రశ్నిస్తానని చెప్పి హైదరాబాద్ వెళ్ళాడు. ఇక్కడ గతి లేదు. ఎవరు అంటే తల్లికి కూడి అంటాడు కానీ పెద్దలకి వడ్డానం చేయిస్తాను మనం వడ్డానం చేయిస్తా అని చెప్పాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి అడుగుతాంటే అక్కడికి వెళ్ళి చూస్తాడు. దారుణం కదా. ఇవాళ చంద్రబాబు పరిపాలనలో కన్నీరు లేనటువంటి కన్నీరు కాల్సిన ఇల్లే ఉండవు చెప్పండి. మీరు కన్నీరు కాల్సిన ఇల్లే ఉందా ఒక్కటన్నా? రైతుల ఇళ్లలో మీ ఇష్టం చెప్పండి. ఏ వ్యాపారం చేసేవాడు బాగున్నాడు చెప్పండి, చిరునవ్వుతో ఉన్నాడు. ఫలానా వ్యాపారం బాగుందని చెప్పి చెప్పండి. మట్టి వ్యాపారం ఎంతమందికి? మండలానికి ఒకడో లేకపోతే లోకేష్ తప్పితే ఎవడున్నాడు? లోకేష్ 200 వసూలు చేస్తాడు. మిగతా ఎవడో మండలానికో లేదా టీడీపీ బోర్డులో మా 5 నియోజకవర్గం మీద 5-10 మంది ఉంటారు అంతే కదా. 5-10 మందే కదా. రైతుకి ఏరియా ఉండదండి, అసలు ఏది ఉండదు. రైతుకి రేటు ఉండదు, ఏమి ఉండదు. అసలు ఏ పంటకి రేట్ లేదు. ఏ పంట గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. చదువు గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి నేను ఒకటే మిమ్మల్ని కోరుకునేది, పడుతున్నారు రాబోయే 3 ఏళ్ళు ప్రజల తరఫున పోరాటం చేయటం, ఈ ప్రభుత్వాన్ని మెడలోంచి ఏదో రకంగా ప్రజలకు ఎంతో కొంత మేలు చేసే ప్రయత్నం చేయటం మన బాధ్యత. ఆ పని మీద ఉన్నాం. అలాగే ఈ కష్టాలు ఈ దరిద్రం పోటాయి. కలిసికట్టుగా ఉందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాముని మీ గుండెల్లో పెట్టుకుని మీ కడుపులో పెట్టుకుని అంతా మంచోడే, మన కష్టంలో ఉంటాడు, అన్నింటిలో ఉంటాడు, నవ్వు తప్పుకుంటుంటే. కానీ దేవుడు ఏదన్నా సామెతగా అంటాడు చూసా, అట్లా ఆ నవ్వు డబల్ నవ్వు నవ్వడానికి పక్కన బయట నుంచి చేశాడు. రాముని జగన్ని 2 కళలో పెట్టుకుని గెలిపించండి. మనకి మంచి రోజులు వస్తాయి. కార్యకర్తలు ఏదైనా సరే రాబోయేది రాజకీయ పరిపాలన ఉంటుంది. ఖచ్చితంగా ఇట్లా ఏళ్ళలాగా దోచుకునేది కాకుండా ప్రజల దగ్గర మంచి సంపాదించినట్టు, ప్రజల దగ్గర మర్యాద సంపాదించినట్టు, ప్రజల దగ్గర మన్ననలు పొందేట్టుగా ప్రతిదీ మీ భుజస్కంధాల మీద పెట్టి ప్రజలకు మంచి పరిపాలన అందించేదానికి జగన్ కంకణబద్ధుడై ఉన్నాడు. కాబట్టి ఆ బాధ్యతను మీరు తీసుకోమని చెప్పని మరొకసారి తండ్రి లేని బిడ్డ రాముని మీరు కడుపులో పెట్టుకుని చూసుకోమని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తూ జై జగన్.